శివ, బిందు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. పెళ్లి విషయం మాట్లాడేసరికి భూమి అక్క ఒప్పుకోవాలనేసరికి, ఇక భూమి అక్క ఒప్పుకోవాలంటున్నావేంటి అని అంటుండగా, అంటే నేను ఇక్కడ ఉంటున్నాను కదా, ఇప్పుడు నా బాధ్యత అంతా భూమి అక్క గగన్ బావ తీసుకున్నారు కదా, ఆ విధంగా అన్నాను. సరే, ఫస్ట్ మన పెళ్లి విషయం కాదు, చదువు విషయం, చదువు చదివిన తర్వాత ఆ తర్వాత పెళ్లి విషయం అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఇక మరోవైపు వీళ్ళు అచ్చట ముచ్చట చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంటుంది. ఈలోపు ఉంగరాలాట. ఇక అలా వెంటనే ఇద్దరు కలిసి రెడీ అయి వచ్చి హాల్లో కూర్చుంటారు. వచ్చిన గెస్టులు కూడా చాలా సంతోషంగా వీళ్ళిద్దరిని చూసి మురిసిపోతుండగా అపూర్వను ఇక నక్షత్ర కుళ్ళుకుంటూ ఉంటారు. ఇప్పుడు సరికొత్త ఆట. ఈ ఆటలో గెలిచిన వారి మీద ప్రేమ ఎంతుందో కనిపెట్టచ్చు అని చెప్పేసి విధంగా చెర్రీ అంటూ ఉంటాడు. అప్పుడు వెంటనే ఏం ఆటరా అన్న తర్వాత వెంటనే ఒక బిందె తీసుకొచ్చి అలా వాటర్ పోసి అలా ఉంగరాలు చేతిలో పట్టుకునేసరికి, ఇక అసలు ఈ బిందెలో ఉంగరాల ఆట ఎందుకు ఆడతారో నీకు తెలుసా అన్నయ్య అని చెప్పేసి చెర్రీ గగన్ని అడుగుతుండగా, ఎందుకురా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు గగన్. ఈ బంగారం ఉంగరం ఎవరి చేతికి దొరుకుతుందో అప్పుడు వెండి బంగారం దొరికిన వాళ్ళని డామినేట్ చేస్తారన్నమాట అని చెప్పేసి చెర్రీ చెప్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే చెర్రీ ఆ బిందులో రింగ్ వేస్తాడు కదా, రింగ్ ఆట ఆడుతూ ఉంటారు. కమన్ అన్నయ్య కమన్ అని చెప్పేసి ఇందు అంటుండగా, భూమి త్వరగా నీ చేతికి ఆ రింగు దొరకాలే అని చెప్పేసి ఈ విధంగా చెర్రీ ఒకవైపు, ఇందు ఒకవైపు అలా గగన్ని భూమిని ఎంకరేజ్ చేస్తుండగా బిందెలో ఉన్న ఉంగరాన్ని తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు గగన్. భూమి నువ్వే గెలవాలి భూమి అని చెప్పేసి ఈ విధంగా చెర్రీ అంటూ ఉండగా, ఈలోపు వెంటనే ఆ అనుకున్నట్టుగానే భూమి చేతికి రింగు దొరుకుతుంది. యా అని చెప్పేసి గెలిచిన వాళ్ళు అలా అంటుండగా వెంటనే ఇక మళ్ళీ ఒకసారి అని చెప్పేసి మళ్ళీ ఒకసారి ట్రై చేస్తూ ఉంటారు. మళ్ళీ ఒకసారి బిందెలో వేసిన తర్వాత ఈసారి ఆఖరి రౌండ్, ఈసారి ఎవరు గెలుస్తారు మళ్ళీ చూద్దామని చెప్పేసి చెర్రీ మళ్ళీ రింగ్ వేస్తాడు కదా. ఆలోపు గగన్ వెంటనే భూమిని ఇలా కిచ్చేసే ముద్దు పెట్టేసరికి ఒకసారి రింగు చేతిలో వదిలేస్తుంది. గగన్ చేతికి గెలిచేసరికి గగన్ చేతికి ఆ రింగు ఉంటుంది కదా, ఆ రింగు ఒకసారి గగన్ గెలుస్తాడు. అంటే ఇప్పుడు రింగు గెలిచింది అన్నయ్య కాబట్టి ఇక అన్నయ్యే డామినేట్ అని చెప్పేసి ఈ విధంగా ఇక ఇందు అంటూ ఉంటుంది. అలా ఆట కంప్లీట్ అయిపోతుంది కదా. ఈలోపు భోజనాలు అందరూ ఏర్పాటు చేసిన తర్వాత ఒకరికొకరు తినిపించుకోవాలని చెప్పేసి ఇక చెర్రీ అంటాడు. ఇక వెంటనే భోజనం ఒక ప్లేట్లో పెట్టి అన్నీ పెట్టిన తర్వాత వెంటనే భూమి గగన్కి తినిపించడం, గగన్ భూమికి తినిపించడం అలా జరుగుతూ ఉంటుంది. ఇక మరోవైపు అపూర్వ, నక్షత్ర ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. అసలు ఏంటమ్మా ఇది మనీలేనా? ఎలా అయితే మనం వీళ్ళిద్దరిని దూరం చేయాలనుకున్నామో, ఈ కుటుంబాన్ని మన ఇంట్లో అడుగు పెట్టద్దనుకున్నామో, మన కళ్ళ ముంగటే ఇదంతా జరుగుతుంటే ఏం చేయాలని పరిస్థితిలో ఉన్నామమ్మా. అసలు ఎలా తెలుసా, ఒళ్ళంతా బగ్గుమని మండిపోతుందమ్మా అని ఈ విధంగా అపూర్వతో అంటూ ఉంటుంది నక్షత్ర. ఇప్పుడు మనం గట్టిగా మాట్లాడినా మీ నాన్నగారు ఇప్పుడు మనకి సపోర్ట్గా మాట్లాడట్లేడు, అందుకనే నేనేం చేయాలో అది చేస్తాను అని చెప్పేసి అంటుంది. ఏం చేస్తావు అమ్మాయి, మళ్ళీ ఏదైనా ఇక ప్లాన్ చేస్తున్నావే ఏంది అని గోరెంట అంటుంది. లేదు పిన్ని, ఈ ప్లాన్ ప్రకారం ఈసారి మాత్రం ఇక అనుకోండి జరగబోతుంది అని అంటుండగా, మళ్ళీ ఏం చేస్తున్నావు అమ్మాయి, ఏం చేసినా కూడా చాకచత్యంగా చెయ్యి. ఆ ప్లాన్ ఏంటంటే ఈ విషయం ఇప్పుడు తెలిసిననుకో ఇక ఏం లేదు, ప్రాణాలు నువ్వే తీసావని చెప్పేసి అందరూ నీ మీద ఇక ఎగిసి పడతాడు. అసలే కేపీ నీ మీద పీకల మీద కత్తి పెట్టినట్టుగా కోపంగా ఉన్నాడు అని విధంగా గోరంట అంటూ ఉంటుంది. ఎలా అయితేంది, నేను ఏం చేయాలో అది చేయాలనుకుంటున్నాను. నా కళ్ళ ముంగట ఈ భూమి సంతోషంగా ఉండడం నాకు నచ్చట్లేదు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. ఈలోపు అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఇక లోపల బెడ్ని అరేంజ్ చేయడానికి అపూర్వను పంపిస్తాడు కదా చరచంద్ర. అపూర్వ వెంటనే లోపలికి వెళ్ళి బెడ్ను నక్షత్ర ఇద్దరు కలిసి అలా రెడీ చేస్తుంటారు. ఈలోపు వెంటనే చెర్రీ లోపలికి వస్తాడు. ఆహా, ఎంత గ్రాండ్గా అరేంజ్ చేస్తున్నావు నక్షత్ర అని అంటుండగా, ఈలోపు అపూర్వ కావాలని ఎగిసి పడుతున్నారు కదా, ఈలోపు మీ చెయ్యి ఎత్తున్నదని చెప్పేసి ఎగిసి పడుతున్నారు. కానీ ఏదో ఒక రోజు ఇక మీ అంతు చూడకపోనన్నట్టుగా ఇక ఈలోపు అని కోపంగా అపూర్వ వెళ్ళిపోతుంది. నక్షత్ర అలా పూలను అన్ని డెకరేషన్ చేస్తుంది. అసలు ఏంట్రా వీళ్ళకు నేను చేయడం ఏంటి అని ఇరిటైర్ పడుతుండగా, నక్షత్ర నువ్వు చేయడానికి మాత్రమే పనికొస్తావు, ఎందుకంటే నీకు పెళ్ళై ఇన్ని రోజులు అవుతుంది, కనీసం భర్తతో ఎంజాయ్మెంట్ ఎలాగో లేదు, ఇప్పుడైనా చూసి నేర్చుకో ఎలా చేస్తుందో ఆ భూమి అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటారు. నువ్వు నాకు చెప్పడం కాదురా, అసలు నిన్ను చూస్తేనే ఒళ్ళంతా జలకరిస్తుంది, నీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను,
అవునా? సరే, ఈ విషయం నేను మావయ్యకి చెప్తాను. నక్షత్రం నాకు విడాకులు ఇస్తుందని ఈ విషయం చెప్తానులే అని చెప్పేసి అంటుండగా, ఏంటిరా బ్లాక్‌మెయిల్ చేస్తున్నావా? బ్లాక్‌మెయిల్ చేస్తున్నావా? లేదు నక్షత్ర, నువ్వు చెప్పిందే నేను మావయ్యకి చెప్తాను అంటున్నాను అని ఈ విధంగా అన్న తర్వాత ఈలోపు డెకరేషన్ మొత్తం గ్రాండ్‌గా చేస్తారు కదా! ఇక మరోవైపు అపూర్వ ఎలాగైనా పాలల్లో మత్తు కలిపి ఇక ఖచ్చితంగా వాళ్ళ శోభనం జరగకుండా చేయాలనుకుంటుంది. ఎందుకంటే ఇది జరగముందుకు శరత్చంద్ర ఈ ఇంటికి భూమి ద్వారా వారసుని పేరు మీద ఆస్తి రాయాలని చెప్పేసి అనుకుంటాడు కదా, అది జ్ఞాపకం తెచ్చుకుంటుంది అపూర్వ. ఎలాగైనా సరే భూమికి గగనికి శోభనం జరగకుండా ప్లాన్ చేయాలని చెప్పేసి ఈ విధంగా పాల గ్లాసులో మత్తు కలుపుతుంది. ఇక పాల గ్లాస్ తీసుకొస్తుంది. ఈలోపు భూమిని రెడీ చేస్తారు ఇందు బిందు ఇద్దరు కలిసి. ఇక అక్కడ గగన్ని చెర్రి రెడీ చేసిన తర్వాత ఒక్కసారిగా వాళ్ళిద్దరిని చూసి సంతోషపడుతూ మురిసిపోతూ ఉంటాడు. అక్కడ శారద కూడా వీళ్ళు కలకాలం ఇలాగే ఒకరినికొకరిని అర్థం చేసుకొని సంతోషంగా ఉండాలని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. ఆ దేవుడి వల్ల నా ఇంటికి ఒక వారసుని తీసుకొస్తే అది చాలు, ఇక వాళ్ళ మనసులో ఉన్న కలత కూడా పోవాలని చెప్పేసి ఈ విధంగా అక్కడ శారద దేవునికి మొక్కుతుండగా, మరోవైపు ఇక్కడ కృష్ణప్రసాద్ మాత్రం వాళ్ళిద్దరిని చూసి చాలా మురిసిపోతూ ఉంటాడు. ఈలోపు వెంటనే శోభనం ఏర్పాట్లు చేసిన తర్వాత వీళ్ళిద్దరిని ఇక అలా బయటకు తీసుకొచ్చి రూమ్లో గదిలోకి పంపించడానికి గగన్ని రెడీ చేసి రూమ్లో దగ్గరికి తీసుకొచ్చి చెర్రీ మాట్లాడుతుండగా, మరోవైపు బిందు భూమిని రెడీ తీసుకొని వస్తుంది గది దగ్గరికి. ఈలోపు అపూర్వ పాలల్లో ఇక అలా మత్తు కలిపి పాల గ్లాసు భూమి చేతికి ఇస్తుంది. ఇక వెంటనే ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి ఈ విధంగా ఇద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్పి అలా లోపలికి గదిలోకి తోసేస్తుంది. పాల గ్లాస్ పట్టుకొని లోపలికి వెళ్తుంది ఇక భూమి. ఇక మరోవైపు గగన్ మాత్రం అలా బెడ్ మీద కూర్చున్న తర్వాత పాల గ్లాస్ పట్టుకొని నిలబడుతుండగా అపూర్వ బయటికి వచ్చి అలా హాల్లో నవ్వుతూ ఉంటుంది. ఏంటమ్మాయి, వాళ్ళ శోభనం జరుగుతుంటే పిచ్చెక్కిందా ఏంటి అని ఈ విధంగా అంటుండగా, లేదు పిన్ని, అసలు వాళ్ళ శోభనం జరిగితేనే కదా. ఏంటమ్మాయి మళ్ళీ ఏం చేసావు? వాళ్ళని చంపడానికి ఏదైనా అలా పాలలో ఏదైనా కలిపావా? లేదు పిన్ని, ఆ శోభనం జరగకూడదు. ఒకవేళ శోభనం జరిగితే ఇక నేను ఇంత అనుకున్న ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోతుంది. అందుకని ఆ శోభనం జరగకుండానే అందులో మత్తు కలిపాను అని ఈ విధంగా అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గోరెంట్. ఏంటమ్మాయి, వాళ్ళ శోభనం జరగకుండా నువ్వు మత్తు కలిపావా? మరి నా కళ్ళ ముంగట ఇవన్నీ జరుగుతుంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను? అసలు నేను చాతగందాలాగా నేనెలా ఉంటాను అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. తెల్లరకల్లా వాళ్ళ శోభనం జరగదు, పాలు తాగి సైలెంట్ ఇక అలాగే ఉంటారు అని చెప్పేసి అపూర్వ ఈ విధంగా అనుకుంటుంది. ఈలోపు పాల గ్లాసు వెంటనే గగన్ చేతికి ఇస్తుండగా గగన్ ఆ పాల గ్లాస్ తీసుకెళ్ళి పక్కకు పెడతాడు. ఇక వెంటనే భూమిని హక్ చేసుకుని అలా వెంటనే భూమికి ముద్దులు పెడుతూ ఉంటాడు. అలా కార్యక్రమం జరిగిపోతుంది. కాకపోతే ఇక్కడ ఇచ్చిన అపూర్వ పాలు గగన్ భూమి తాగేస్తారు, కానీ ఆ తాగిన పాలు కాస్త ఇక్కడ చేంజ్ అయిపోతాయి. ఎందుకంటే అపూర్వ అందులో మత్తు కలిపేటప్పుడు కేపీ అటువైపుగా వస్తాడు. కేపీ ఒక్కసారిగా అపూర్వం చూస్తాడు. అపూర్వం చూసి అందులో మత్తు కలిపిన విషయం తెలుసుకుంటాడు. ఇక అదే సమయంలో కలిపి చంద్ర పిలవడంతో అపూర్వ వస్తున్న భావని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ పాల గ్లాసులో పాలు వెంటనే పారబోసి ఇక వెయిట్ చేసిన పాలు మళ్ళీ ఇందులో పోసి పెడతాడు. ఇక అనుకున్న ప్లాన్ ప్రకారం అపూర్వ చేసిన ఆ కుట్ర తెలుసుకున్న కృష్ణప్రసాద్ వెంటనే ఆ పాలు ఇక ఒక్కసారిగా నేలకు పోసి వేరే పాలు పోసి పక్కన పెట్టి వెంటనే అపూర్వ అనుకున్న ప్లాను బెడిసి కొట్టేలా కృష్ణప్రసాద్ చేస్తాడు కదా. అది తెలియకుండా అపూర్వ ఇక భూమి గగన్ శోభనం ఆపినని చెప్పేసి భ్రమలో ఉంటుంది. కాకపోతే వీళ్ళ శోభనం జరిగిపోతుంది. అలా తెల్లారేసరికి వాళ్ళిద్దరు లేచి బయటకు వచ్చేసరికి ఇక ఒక్కసారిగా అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇదేంటి వీళ్ళు చూస్తుంటే శోభనం జరిగినట్టుగా అనిపిస్తుందే అని చెప్పేసి అనుకుంటుండగా ఈలోపు కృష్ణప్రసాద్ వెంటనే అపూర్వ దగ్గరికి వస్తాడు. ఏంటి, నా కొడుకు నా కోడల్ని చూస్తే నువ్వు అనుకున్నది ప్లాను అయిందా అని చెప్పేసి షాకింగ్లో ఉన్నావా? అపూర్వ, నువ్వు వేసిన ఎత్తుగడకు పై ఎత్తి వేసి నువ్వు అందులో ఎలాగో వాళ్ళ శోభనం జరగకుండా నువ్వు అందులో
మత్తు కలిపావని నాకు బాగా తెలుసు. కాకపోతే ఊహించిన ట్విస్ట్ ఏంటో చూడు అని చెప్పేసి జరిగిన విషయం మొత్తం చెప్పేసరికి, కేపీ నువ్వు ఎన్ని రోజులు నీ కోడల్ని నీ కొడుకును కాపాడుతావో చూస్తాను, కాపాడుతాను. ఎందుకు తెలుసా? నువ్వు నన్ను చంపాలనుకున్న ప్రయత్నం నా చేతిలో ఆయుధంలా ఉంది. అది ఉన్నంత వరకు, అంతేకాకుండా శోభచంద్రన్ చెల్లెని చంపింది కూడా నువ్వే అనే ఆయుధం కూడా ఉంది. ఇది నిజం బయటపడేంత వరకు నువ్వు వీటికి కండిషన్కి ఒప్పుకోక తప్పదు. నువ్వు వెనకాల ఏ దొంగ వేషాలు వేసినా అది ఏదో ఒక రోజు అది కూడా బయటపడుతుంది. నువ్వు వాళ్ళ శోభనం జరగకుండా ఈ ప్లాన్ చేశావని నాకు బాగా తెలుసు. అందుకనే నీ ప్లాన్ను నీకు తిప్పికొట్టేలా చేశాను. కానీ ఎప్పుడైతే నువ్వు ఇలాంటి ప్లాన్ చేశావని శరత్ చంద్రకు చెప్పాను, మరుక్షణం నీవు ఈ భూమి మీద నూకలు ఉండకుండా చూపిస్తాను అని చెప్పేసి అంటుండగా ఒక్కసారిగా శరత్ చంద్ర ఇక ఈ మాటలు విని, ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు అలా వాదోపవాదాలు జరుగుతున్నాయి? అబ్బే ఏం లేదు బావా, ఏం లేదు. అవును బావా, భూమిని చూసావా అంటుండగా, అదే చూశాను అని ఈ విధంగా అంటాడు. అక్కడ మాట అవాయిడ్ చేస్తుండగా అప్పుడు కేపీ చెప్పాలా అన్నట్టుగా కోపంగా అపూర్వ వైపు చూస్తుండగా ఇక అపూర్వ కోపంగా కేపీ వైపు చూస్తుంది. కేపీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గగన్ దగ్గరికి. ఇక చెర్రి వెళ్ళిన తర్వాత అన్నయ్య అని చెప్పేసి అన్న తర్వాత అలా సిగ్గుపడినట్టు ఉంటాడు. అబ్బా ఇది చూస్తుంటే చాలా సంతోషంగా, అసలు అనుకోని కార్యం కూడా జరిగిపోయింది అని ఈ విధంగా ఇక గగన్ని చెర్రి పొగుడుతూ ఉంటాడు. ఈలోపు ఇద్దరు కలిసి ఇక స్నానం చేసొచ్చి టిఫిన్ చేస్తారని చెప్పేసి వెంటనే టిఫిన్ పెట్టిన తర్వాత ఆ టిఫిన్లలో ఇక ఏదో ఒకటి కలిపి వీళ్ళని చంపాలన్నట్టుగా అపూర్వ చూస్తూ ఉంటుంది. మరోవైపు వాళ్ళ సందడి అనుకున్న కార్యక్రమాలన్నీ ఇక శరత్ చంద్ర ఇంట్లో జరిగిపోతాయి. మరి గగన్ ఇది ప్రకారంగా ఒప్పుకున్నాడు. మరి గగన్ మళ్ళీ తిరిగి ఏం చేయబోతున్నాడు అన్నది అప్కమింగ్లో మీకు రిలీజ్ చేస్తే మీరు మిస్ కాకుండా చిన్న లైక్ కొట్టండి.